తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎంగా ఉంటూ డీజీపీకి నియామక పత్రం ఇవ్వడం చరిత్రలో ఎక్కడా చూడలేదని ఆమె విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం కోసం డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడని ఆమె తెలిపారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయంటే దాటవేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు చరిత్రలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది. ఎప్పటికీ అసలు పొద్దున్న లేచినప్పుడు నేను అనుకుంటున్నా ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, డీజీపీ గారు ఎట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను. సో నిజంగా అంటే అట్లా ఇచ్చి అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన, మోసం, దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వంలో. ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.